అన్న ఇప్పుడు మనం ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి మనుషులతో ఉండాల్సి వస్తుంది. ఉండాలి, ఎందుకంటే జంతువులు కేర్ కూడా చేయవు. ఇప్పుడు మనుషులతో ఎక్కువ మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉంటే బెటరా, లేదంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలా? మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు? అంటే కొంతమందికి మాట్లాడే ఇప్పుడు మనకున్న ఏకైక మాధ్యమం మాటలే కదా. నీ తెలివి మాధ్యమం మాటల వల్ల గొడవలు అవుతాయి కదా. అయితే మరి అలా నోరు చేసే ఏమంటారు దాన్ని, నోరు తెచ్చే చిక్కులు మామూలు విషయాలు కాదు. పర్సనల్గా తిండి వల్ల తీసుకొస్తుంది. అంటే ఏది పడితే తిని చచ్చిపోతుంది, బాడీని చంపేస్తుంది. రెండవది బాడీ పరంగా తినేదేమో నోరు, మైండ్ పరంగా నోరు మాట్లాడుతుంది, బాడీకి సంబంధం లేదు. సో తినక తప్పదు, మాట్లాడక తప్పదు. అన్నీ వదిలించుకొని ఎక్కడో హిమాలయాల్లో ఉన్నవాడికి ఎదురుగా ఒక వ్యక్తి లేక మాట్లాడకుండా ఉండవచ్చు, కానీ వాడికి మాట్లాడాలన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే ఎప్పుడన్నా లేక ఊరులను పలకరిస్తే ఏమో మాట్లాడతారు. ఎందుకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో గొడవలు అయిపోయినాయి, అక్కడ నీ పప్పులు ఉడుకుతలేవు. సో ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు ఎర్లీగా తెలిసిన విషయం ఇదే. ఎక్కువ సమస్యలు నా స్వభావం వల్ల వస్తలేవు, కానీ నాకు ఎలా మాట్లాడాలో తెలియని కారణంగా వస్తున్నాయి. సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీని గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. సో హౌ టు టాక్ ఎఫెక్టివ్లీ, లేకపోతే హౌ టు టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి రకరకాల పుస్తకాలు వెస్టర్నర్స్ ఫిలాసఫర్స్ రాశారు. దాని సారం వాళ్ళంతా ఒక రకంగా చెప్పారు. కానీ నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తా, దాని గురించి నువ్వేమంటో చూద్దాం. ఎవరినైనా ఏదైనా అడగడం తప్పు కాదు, ఎవరికైనా ఏదైనా చెప్పడం తప్పు కాదు, కానీ ఒప్పించడం మాత్రం తప్పు. ఇంతే నువ్వు చేయవలసింది. సో అడగడం వల్ల, చెప్పడం వల్ల ఏ సమస్య రాదు. సో అడగడానికి ఒప్పించడానికి ఏమిటి తేడా? ఇప్పుడు ఏదన్నా కావాలన్నప్పుడు ఏదన్నా నన్నే అడుగు. ఇప్పుడు ఆ గ్లాసు నాకు ఆసక్తి లేదు, ఒకసారి ఆ గ్లాసు ఏం కాదు, ఒకసారి ఆ గ్లాసు, ఇది ఒప్పించడం అన్నమాట. సో అడగడం అనేది మనిషి యొక్క బేసిక్ రైట్, కానీ ఒప్పించడం అన్నది నీ ఈగో అన్నమాట. నేను అనేది ఒప్పించడంలో వస్తుంది, అడగడంలో నేను లేదు. అడగడం అవసరం అంతే. నువ్వు ఎవరినైనా ఏదైనా అడగవచ్చు భూమి మీద, జస్ట్ ఒప్పించకంతే. చాలామంది అంటారు నేను ఎక్కడ ఒప్పిస్తున్నా. ఇప్పుడు కొంతమంది అడిగితేనే కోపం వస్తుంది కదా, ఎవరికి రాదు. ఇంకా అట్లాంటి వాడిని వదిలే. ఇంకా అంటే ఒకసారి అడిగితే తెలుస్తుంది కదా, ఇంకా వాడిని అసలు ఎలిమినేట్ చేయి నీ లైఫ్లోకి వెళ్ళి. మాట్లాడడం వేరు, పర్సనల్ విషయాలు మాట్లాడకుండా ఎలా ఉండాలనేది మనం చాలాసార్లు చర్చించినాం. సినిమాల గురించి మాట్లాడిన గొడవ రాదు, పాలిటిక్స్ గురించి మాట్లాడితే గొడవ రాదు. ఎక్కడైతే పర్సనల్ లింక్ వస్తుందో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక హ్యూమన్గా ప్రతి ఒక్కడు ఎవరినో ఒకరిని అడగాలి ఏదో ఒకటి, అట్ ద సేమ్ టైం ఏదో ఒకటి చెప్పాలి కూడా. ఆ బేసిక్ రైట్ని కోల్పోకు. రమణ మహర్షి అడిగాడు, చెప్పాడు, కానీ కంపల్షన్స్ లేవు, ఖచ్చితంగా అన్నది లేదు, షుడ్స్ లేవు, నీకు సాధ్యమైతే అనేది ఉంది. ఇప్పుడు ఆ గ్లాస్ ఇవ్వు అంటే, ఇప్పుడు నేను ఇవ్వను అన్నప్పుడు నీకు కోపం వచ్చింది అనుకో, ఆల్రెడీ పూర్వ నిర్ధారణలో నుంచి నాతో మాట్లాడుతున్నావు. అంటే నేను ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వాలంతే, అదర్వైజ్ నీకు ఎందుకు కోపం వస్తుంది? అట్లా కాకుండా ఈ చిన్న అవగాహన మనలో ఉందనుకో, నేను అడగొచ్చు, అడిగే స్వేచ్ఛ నాకుంది, ఇవ్వడం ఇవ్వకపోవడం అది వాడి స్వేచ్ఛ. అది హ్యూమన్ టు హ్యూమన్ ఉండే కనెక్షన్ ఎట్లుంటుంది. అలా అనుకోకుండా ఇప్పుడు నార్మల్గా వీడికి ఎంత పవర్ ఏంటి అని అనుకుంటారు. అడిగితేనా? అడిగితే ఎవరు అనుకోరు. నార్మల్గా ఒకసారి అడిగినప్పుడు రెండోసారి ఆసక్తి లేదు అన్నారు కదా, అది వాడి స్థితి. కానీ యువత వాళ్ళు ఏమనుకుంటే వీడికి అదే చెప్తున్నా, నీ పూర్వధారణ నుంచి నీకు రకరకాల సంవేదనలు వస్తాయి. నువ్వు నిజంగా మనిషివి అయితే ఎవరినైనా ఏదైనా అడుగు, ఎవరికైనా ఏదైనా చెప్పు, కానీ ఒప్పించకంతే. ఒప్పించకు, నొప్పించకు. ఈరోజు ఇదే మన థంబ్నెయిల్.
సో చాలామందికి చిన్న తేడా తెలియదు. అడగడానికి, చెప్పడానికి, ఒప్పించడానికి, మాటి మాటికి చెప్పడం ఒప్పించడం అవుతుంది, మాటి మాటికి అడగడం ఒప్పించడం అవుతుంది. ఒక మనిషికి ఇరిటేషన్ మాటి మాటికి చేసినప్పుడే వస్తుంది. ఇప్పుడు లైట్ బంద్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుందా? పడుకున్నప్పుడు లైట్ బంద్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుందా? అది అడగడం లేదా చెప్పడం లాంటిది. నువ్వు బంద్ చేసి మళ్ళీ ఎమ్మడి ఆన్ చేసినావు, మళ్ళీ బంద్ చేసినావు, మళ్ళీ ఆన్ చేసినావు, మళ్ళీ బంద్ చేసి అప్పుడు మూడోసారికి నాలుగోసారికి ఎవరైనా కోపడు. ఎందుకు అట్లా చేస్తున్నావు? అంటే రిపిటేషన్ క్రియేట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చాడు, ఏం రా జుట్టు గిట్టు జబర్దస్త్ పెంచింది అంటే వాడు జుట్టు పట్ల ఒక ధారణ ఉండి ఉంటుంది అనుకుందాం. ఇంకా నా జుట్టు గురించి నువ్వు మాట్లాడదు ప్లీజ్ అన్నాడు అనుకో. ఇక జీవితంలో నువ్వు అనకపోతే నువ్వు మనిషివిరా. నువ్వు మళ్ళీ అన్నవా నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది, అంటే వాడిని గెలకాలని, వాడిని ఇబ్బంది పెట్టాలని నీకు ఎక్కడో థాట్ ఉంది. అంటే నీకు బేసికల్గా మనిషి మీద ఇంట్రెస్ట్ లేదు, మనిషిని డిస్టర్బ్ చేయడం మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది. సో నువ్వు పట్టుకోవడం వేరే, పిసకడం వేరే. పిసకకి ఇవ్వండి నీ ఆలోచనలతోటి. ఎవడన్నా గట్టిగా పిసికాడనుకో నీకు ఎంత కోపం వస్తుంది. అదే ఒప్పియడం అంటే, పట్టుకోవడం కాదు. సో పిసకకి ఇవ్వండి. పిసికే సందర్భాల్లో పిసుకుదు. కానీ మరి ఆ పిసికే సందర్భాలు ఏంటి? అగ్రిమెంటు, ఒక ఇద్దరి మధ్యన అంగీకారం కుదిరింది, వాళ్ళిద్దరి మధ్యన చెల్లుతాయి అవన్నీ. ప్రపంచంలో అందరి ముందు నీ పప్పులు ఉడకవు. సో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వాళ్ళకేదో మనస్సు ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఫోను, నా iOS, ఎట్లా కుదురుతుంది? అందుకని ఏదో ఒక యాప్ మాధ్యమంగా మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా ఏదో ఒక అంగీకారంలో మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేగాని నువ్వు హఠాత్తుగా వెళ్ళి నువ్వు ఒక వ్యక్తిని బలవంతం చేయలేవు. సో కోయర్షన్ అంటే నువ్వు ఇట్లా ముట్టుకుంటే ఎవడైనా గిచ్చితే అనుకో కోపం వస్తుంది. కుతర్కం ఏంది? ముట్టుకుంటే ఏమన్నా గిచ్చితే ఫీల్ అవుతున్నాడు అనడానికి లేదు. గిచ్చడంలో అమ్మాయిని పట్టుకున్నది ఎడుతుంది, పట్టుకోవద్దు. అదే విచక్షణ అంటే. ఎప్పుడైనా షిట్టును పట్టుకుంటావా, లేకపోతే నిప్పును పట్టుకుంటావా? కొన్ని తెలుసుకో. సమాజంలో అమ్మాయిని నువ్వు చూడకూడదు, పట్టుకోకూడదు, వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళని సినిమాకి వస్తావని అడగకూడదు. వాళ్ళ శరీరంలో ఉన్న కొన్ని భాగాలను నువ్వు అప్రిషియేట్ చేయాలి, మిగతా భాగాలు అందంగా ఉన్నా లేకపోయినా నువ్వు దాని గురించి మాట్లాడకూడదు. ఒకవేళ ముట్టుకున్న చేయి వరకు ఒక చేయి పట్టుకుని నొక్కకూడదు, ఇట్లా గోకకూడదు. అతను చెవు దగ్గర ఇట్లా అనకూడదు, అతను చూస్తూ మెల్లగా ఇట్లా అనకూడదు. చూడొద్దని కాదు, చూడొద్దంతే. ఖుషి సినిమాలో పెద్ద సీనే ఉంటుంది కదా, నువ్వు నా నడుము చూసావు, నేను చూడలేదు, అయితే చూశాను, అయితే ఏందంట. అంటే పనికిరాని విషయాల గురించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఎప్పుడు. అత్యంత దగ్గర దారి ఏంటంటే నీ పని నువ్వే చేసుకో. నీ అన్ని పనులు నీకు నువ్వే చేసుకో. ఆధారపడ్డం మానే 1 సంవత్సరం. ఇక నీవు చేసుకోలేని పని ఖచ్చితంగా అడగాలి, చెప్పాలవునా? కానీ అప్పుడు ఒప్పించకంతే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. సరే నీకు నిజంగా అవసరమైంది రిక్వెస్ట్ చేయి, డిమాండ్ చేయి. ఎక్కువ గ్లాస్ అడుగు, మళ్ళా నీ నాకు పని ఉంది. రిక్వెస్ట్, డిమాండ్ ఎటువంటి ఎందుకు ఇవ్వవు? ఇది డిమాండ్. నాకు ఆబ్వియస్గా కోపం వస్తుంది. సరే నాకు రాదనుకో, నేను కామెడీ తీసుకుంటే మిగతా వాళ్ళ ఎవరికి కోపం వస్తుంది. నేను అయ్యే జాగిరా, నేను నీ బానిసను ఇవ్వడానికి ఇవన్నీ మాట్లాడతాడు వాడు. అటు కాకుండా కొంచెం చాతెత్తలేదు రబ్బాయి తెచ్చి రిక్వెస్ట్ చేస్తే ప్రతి మనిషి స్పందిస్తాడు. సార్ ప్లీజ్ సార్ కొంచెం అవసరం ఉంది, ఏమనుకోవద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ కొంచెం నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. రిక్వెస్ట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చిన జవాబులు కూడా నువ్వు కూడా విను. సరే ఇస్తా, ఒక్క 10 నిమిషాలు ఉండు. సరే 10 నిమిషాలు ఉంటా, మొండి పట్టుకు పోకు. మస్తు పనులు జరుగుతాయి. సాధన ఉన్న పనులు సమకూరు ధరలు అని. యూ షుడ్ నో హౌ టు డీల్ థింగ్స్. దొబ్బేదాన్ని దొబ్బాలి, పట్టుకునే దాన్ని పట్టుకోవాలి, వదిలేయాల్సింది వదిలేయాలి, గట్టిగా ఒత్తాల్సిందని ఒత్తాలి, డెలికేట్గా డీల్ చేయాల్సింది డెలికేట్గా డీల్ చేయాలి. జారిపోయేదాన్ని పట్టుకో, మెడకు తగిలించుకున్న బ్యాగ్ని పట్టుకోకు, అది అరటి ఉంది. కొన్ని జస్ట్ పట్టుకో లేలేతగా, అంతే తప్ప మనం ఒప్పించితే ప్రాబ్లం వస్తుంది. ఇది నేను మానేశాను ఒప్పించడం, కానీ
మాటి మాటికి చెప్పడం కానీ. ఎగ్జాంపుల్, ఏమండి సినిమాకి తీసుకెళ్తావా? నాకు ఆసక్తి లేదు. మళ్ళీ 5 నిమిషాలకి సినిమాకి తీసుకెళ్ళొచ్చు కదా, ఆసక్తి లేదు. అన్నం ఉండలేదు. ఎందుకు ఉండలేదు? నువ్వు సినిమాకి తీసుకెళ్ళలేదు కదా. అంతే సాయంత్రానికి సరే పోదంగా అంతే, థ్యాంక్ యూ. ఇది ఎంత హింస, ఇది జీవహింస. ఇది పక్కని సాగుకొట్టి నువ్వు అడిగినట్టే ఉంది కానీ 100 సార్లు అడిగితేవి. మరి అంటే ఇప్పుడు తనకిష్టం లేని పని నువ్వు చేసినప్పుడు తనకి ఉంటుంది కదా. అదేరా సయోధ్య కుదరాలి కదా. సో ఎవరో ఇద్దరి మధ్యన చెల్లుబాటు అయితే కొన్ని, వాళ్ళిద్దరికి అటువంటి ఒక ఓపెన్ మైండ్ ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటూ, నాకు తెలిసిన ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, కలిస్తే తిట్టుకుంటారు అంతే. వేరే వాళ్ళు అనుకుంటారు అసలు ఎంత పెద్ద గొడవ ఏందో. ఏముండదు, అరే వాడుకో ఏం మిక్తున్నావు బే, మేము మూతి వల్ల కొడతా, నువ్వుకినావు కానీ చాయ్ తాగుదాం పాటలు. ఇదే జస్ట్ మాటలు వేరే వాడుతుంటే పెద్ద గొడవ. అంటే వాళ్ళు దాన్ని కేర్ చేయట్లే. కోతి లెక్కైనా ఏం రా అట్లా ఎన్ని అనుకున్నా కూడా దే డోంట్ టేక్ ఇట్ సీరియస్. అది వాళ్ళిద్దరికి చెల్లింది, అందరికి చెల్లదు అది. సో ఇప్పుడు అదే వైఖరి అందరి దగ్గర పెట్టినాం అనుకో, భయపలుగుతుంది. అరే మా ఫ్రెండ్ ఏమంటారు, మీరెందుకు అంటున్నారంటే వాడి మానసిక స్థితి ఎలా ఉంది. అందుకే ఫస్ట్ నో ద అదర్ పర్సన్స్ మైండ్. అతనికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదు, ఎలాంటి మాటలు ఇష్టపడు ఒకసారి గమనించి చూడు. సో ఎక్కువ కాలం కలిసి ఉండాలనుకున్నప్పుడు ఒక 2-3 రోజులు అసలు మాట్లాడకు, చూడు. అతని యొక్క బౌండరీ తెలుస్తుంది. అతనికున్న ఆసక్తులు ఏమిటి, అతనికున్న అనాసక్తులు ఏమిటి, ఇట్లాంటివన్నీ. తద్వారా ఒకవేళ పని చేయించుకోవాలనుకుంటే ఒప్పిస్తే పని అవుతుందా, 2-3 సార్లు రిక్వెస్ట్ చేస్తే పని చేస్తాడా, లేకపోతే ఏదో ఒక తన ఈగో సాటిస్ఫై చేసే అంశాన్ని హైలైట్ చేస్తే పని చేస్తాడా తెలుసుకొని ఆ విధంగా పని చేయించుకో. ఒకవేళ పని అంటూ ఉంటే నేను చెప్తున్నా, అసలు ఎవరితో ఏ పని చేయించుకోకు, హాయిగా ఉంటుంది తెలుసు అసలు నీ పని నువ్వు చేసుకుంటే. వేరే వాళ్ళతో ఎక్కువ సంబంధం లేకుండా ఊరికి అట్లా ఉండడం చాలా బాగుంటుంది. యూ షుడ్ ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ అదర్ హ్యూమన్ బీయింగ్, బట్ యూ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ అదర్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నేను మీ కంపెనీని ఎంజాయ్ చేస్తున్నా, నాకు ఏదైనా అవసరమైతే అడుగుతాను, అంతవరకు ఎక్కడ ఫోర్స్ ఉండదు. నువ్వు తప్పకుండా చేయాలి, లేకపోతే బాగోదన్నావు అంటే కథ విరక్కపోతే. ఎదుటి వ్యక్తి ఒకవేళ చేసినా గత్యంతరం లేక చేస్తాడు తప్ప ప్రేమతో కాదు. అట్లా గత్యంతరం లేక చేయించుకునే పని చాలా దరిద్రం అది. అట్లా కాకుండా గౌరవంగా ఎవడన్నా చేస్తే తీసుకో, లేదా నీ యొక్క సందర్భాన్ని నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయి. చాలా అవసరం ఉంది, నువ్వు తప్పకుండా చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, కొంచెం టైం తీసుకొని చెయ్యి. నీకున్న వేరే పనులు ఏమైనా నేను చక్క పెడతా. ఈరోజు ఒక పని చేయి, నువ్వు పెయింటింగ్, నేను ఫుడ్ గిడ్డ నేను చూసుకుంటా. నీకు ఏదైనా బయట పని ఉందా, నేను పోయిస్తా, కానీ ఇది మాత్రం ప్లీజ్ కన్సిడర్ చేస్తారు. అంటే యూ షుడ్ షేర్ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప నువ్వు ఓన్లీ బుల్డోజ్ చేస్తా అంటే కుదరదు. సో ఒప్పించకు, నొప్పించకు. చాలామందికి అడగడానికి అండ్ ఒప్పించడానికి మధ్య తేడా తెలియదు. ఒప్పించడం నీ రైట్ కాదు, అడగడం నీ యొక్క బర్త్ రైట్. ఎవరినైనా ఏదైనా అడగొచ్చు. నువ్వు అడుగు, సార్ ఒక 1 కోటి రూపాయలు కావాలి, ఏం బాబు అట్లా ఇస్తారంటే ఇయ్యరా, ఓకే సార్ అని. ఎంత బాగుంది. ఎవడు నీ మీద ఫస్ట్ సారికి దాడి చేయడు, ఎవడు నీ మీద ఫస్ట్ సారికి బూతులు మాట్లాడు, ఎవడు ఫస్ట్ సారికి నీ మీద ఎగరడు దుంకడు, ఎవడు ఫస్ట్ సారికి నీ మీద కాంప్లైంట్. ఒక అమ్మాయి వెళ్ళి ఒక ప్రిన్సిపాల్కి పోలీసులకు కాంప్లైంట్ చేస్తుంటే ఒక 10th టైం అయిపోయి ఉంటుంది. ఫస్ట్ సారికి ఎవరు పోయి చెప్పారు, ఫస్ట్ సారికి పోయి చెప్పిందంటే అమ్మాయికి తెలియదు లైఫ్ అంటే. అది కొండగుర్రే, అది దాన్ని అసలు పట్టించుకోవద్దు ఇంకా, లేదా వాడిని అసలే పట్టించుకోవద్దు. సో రిప్యుటేషన్ మాత్రం మనిషిని బాధ పెడుతుంది. వెరీ గుడ్ అని, నైస్, మంచిగా ఉందిరా జుట్టు, చాలా బాగుంది, ప్యాంట్ ఎక్కడ కొన్నావురా, నీ అబ్బాయి ఎవడి పైన నువ్వు కొడుతున్నావా, ఇదో ఒప్పించడం అంటే. ఫస్ట్ కొడితే ఫీల్ కాలే, ఏం ఫీల్ అవుతున్నావు ఇప్పుడు, ఇదేనా సంస్కారం అది. వెరీ గుడ్, తిన్నావా బిడ్డ, ఎందుకు కొడుతున్నావురా నువ్వు అసలు. ఇప్పుడు హీరోలు చేసేదంతా లవ్ కాదు, సినిమాల్లో హింస అది. దే ఆర్ కన్విన్సింగ్ సంబడి బై ఫోర్స్, దట్ ఈస్ అగ్లీ. వెంటపడి వేధించి పాట పాడి ఫైనల్గా ఒప్పించడం కాదు. నువ్వు గిఫ్ట్ ఇచ్చి ఒప్పించినా కూడా యు ఆర్ డూయింగ్ ఎన్ అగ్లీ జాబ్.
నీ స్థితిని మాత్రమే చెప్పు. మనం ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్పు స్పష్టంగా, మాట చాలు. నీకే బంగారు రింగు అవసరం లేదు. దానికోసం పని చేస్తే నీకోసం పని చేయలేదు, ఇంకోసం పని చేయలే, అయిపోయాయి. ఇప్పుడు అన్నంత ఉంది, అందులో మనం ఉండకపోతే చాలు. ఇప్పుడు నా జీవితంలో ఇంతవరకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చి కానీ ఒక ప్రామిస్ చేసి కానీ నేను ఎప్పుడు పని చేయించుకోలేదు. పనిగా అడిగాను అంతవరకు. చేస్తావా చేయవా నీ ఛాయిస్. కానీ అరే నేను నీకు సాయంత్రం సినిమాకి తీసుకుపోతా, నువ్వు పని చేయంటే సినిమా కోసం పని చేస్తున్నాడు, నీ కోసం కాదు కదా, అయిపోయింది. యు ఆర్ సెకండరీ. సో పాలిటిక్స్ అంతా అట్లాగే జరుగుతాయి. దేనికైనా ఒక చిన్న ప్రాఫిట్ అనేది ఉంటేనే ఉత్సాహం చేయాలి. ప్రాఫిట్ అనేది ఓన్లీ మనీ ఒక్కటే కాదు. మనీ ఒక్కదాని గురించి అనట్లేదు, మనీ ఏదైనా. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఏదైనా షేర్ చేసుకోవడం కానీ, నేను ఇది చేస్తాను ఇది చేయను, మ్యూచువల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది అనుభవం కావచ్చు, జ్ఞానం కావచ్చు, భోజనం కావచ్చు, డబ్బు కావచ్చు, కొన్నిసార్లు గౌరవం కావచ్చు, కొన్నిసార్లు ఒక స్టేజ్ కావచ్చు. వన్ షుడ్ షేర్ బట్ నాట్ బై ఫోర్స్. ఎగ్జాంపుల్, నేను స్టేజ్ ఎక్కుతాను నీతో పాటు, ఈరోజు వీలు పదంటే సరే ఓకే, ఇది ఒక పద్ధతి అని అర్థం చేసి. వీడిద్దరు మంచి మనుషులు. వీడు ఎవడు హవలగాడు, ఎవడు మాకు ఎక్కుతా భయం అవుతుంది, ఎక్కుతా పాటు కొంచెం వెనక నిలబడతా కానీ ఏందబ్బా నువ్వు, అయిపోయింది. వాడు నాశనం చేస్తున్నాడు ఒక్కొక్క మాటతో. ఇప్పుడు వాడు కోపడితే నేను ఏం అడగలేదు, స్టేజ్ ఎక్కుతాను పెద్ద ఫీల్ అవుతున్నాడు. ఇది మళ్ళీ తప్పు. అంటే కాకుండా రెండోది, అరే ఎప్పటి నుంచో క్యూరియాసిటీ రా నీ అమ్మ, ఎక్కనిరా బాబు, ఒక్క మాట మాట్లాడేది. ఓ పని చెయ్యి, నువ్వు పైకి పోయినాక ఏదన్నా కావాలని అడుగు, ఊరికి ఎట్లా వచ్చి నీ పక్కన ఒక నిమిషం ఉండిపోతా. అరే ప్లీజ్ అరే మళ్ళీ రాదు మళ్ళీ ఊరికి వెళ్ళిపోతా. ఎవడైనా కన్సిడర్ చేస్తాడు. ఫైండ్ ఏ వే. నీకు కావాల్సిన ప్రతి పని భూమి మీద అవుతుంది, నువ్వు కొంచెం హంబుల్గా ఉంటే. అడిగి చేయించుకో. నువ్వు బలవంతం చేస్తే బానిస చేస్తాడు తప్ప మనిషి చేయడు. ఏ మనిషికి ఇష్టం ఉండదు బలవంతం. ఎవడన్నా నో అన్నాడంటే యూ షుడ్ రెస్పెక్ట్ దట్ నో. పింక్ సినిమాలో ఉంటుంది, ఇఫ్ యూ సే నో ఇట్ మీన్స్ నో. 100% ట్రూత్ అది. అప్పు అడిగితే ముందు నిర్ధారణ చేసుకుని వస్తారు. వీడు అప్పు అడిగితే ఇచ్చేస్తాడని నువ్వు చెప్పగానే ఫీల్ అయిపోతారు, నారాజు అవుతారు. ఇన్ని పెట్టుకున్నావు కొడుక అంటారు. అరే నీ అమ్మ నేను సంపాదించి నీకు ఇవ్వడానికా? నువ్వు ఎవడు రాబోయే మధ్యాహ్నం వచ్చి అడిగావు, నేను నో అన్నాను. ఆ తర్వాత ఎంబడే వేరే టాపిక్ మాట్లాడుకోవాలి. లేదా అరే చాలా అవసరంగా ఉంది, నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం ఎప్పుడు ఉంది. ఎక్స్ప్లెయిన్ యువర్ సిచ్యువేషన్, డోంట్ డిమాండ్, డోంట్ కమెంట్, ఎక్స్ప్లెయిన్ యువర్ సిచ్యువేషన్. అయినా కూడా చేయకపోతే వాడిని అర్థం చేసుకోవాల్సింది. నాకు అర్థమైందిరా కానీ నాకు ఖర్చులు ఉందిరా బాబు అన్నప్పుడు నువ్వు కన్సిడర్ చేయాలి. మరి ఓన్లీ వన్ సైడ్ ఎట్లా ఉంటుంది కమ్యూనికేషన్? సో చాలామందికి ఈ తేడా అయితే ఖచ్చితంగా తెలియదు. నేను నా కళ్ళతో చాలాసార్లు చూస్తాను, వాళ్ళకి తెలియదు పాపం. నాకు అర్థమైంది కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియదు. నేను ఎప్పుడు అనుకుంటా, ఎవరన్నా కుటుంబం ఇంట్లో గొడవలు ఉన్న వాళ్ళు పిలిస్తే మీకు 7 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పియాలి. ఇద్దరు ఉంటే ఎట్లా మాట్లాడుకోవాలి, వేరే వాళ్ళ ముందు ఎట్లా మాట్లాడుకోవాలి, ఎంత మేరకు మాట్లాడుకోవాలి, అందరికి ఏ మేరకు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, పనులు ఎట్లా చేయించుకోవాలి, అందరు కలిసి చేసే పనులు ఏంది, 2-3 కలిసి చేసే పనులు ఏంది, బయటి బాధ్యతలు ఏంటి, ఇంట్లో బాధ్యతలు ఏమిటి, అందరూ పనిని ఎట్లా షేర్ చేసుకోవచ్చు, ఒకరితో ఎక్కువ మాట్లాడుకోకుండా పని ఎట్లా చేసుకోవచ్చు, అందరం కలిసి చేయాల్సిన పనులు ఏమిటి, ఇట్లాంటి చిన్న చిన్న. ఇప్పుడు ఉదాహరణకు 24th మ్యారేజ్ అనుకుంటున్నా కదా, నేను ఇంట్లో చెప్పేది ఇదే. ఇప్పుడు ఎంత క్యాజువల్ ఉందో అంతే క్యాజువల్గా ఉండొచ్చు. నీకు ఏం చేయాలో తెలుస్తాయి. సో ఎవరెవరు ఏ పనులు చేయాలో ఆయా పనులు విభజించుకొని అట్లా చేస్తే అన్ని పనులు అయిపోతాయి. అంతేగాని చీరల విషయంలో నువ్వు వేలు పెట్టి, పూజారి మంత్రాల విషయంలో ఇంకోటి వేలు పెట్టి అట్లా అక్కర్లేదు. ఒక 10 మంది సరైన వ్యక్తులు సరైన మైండ్ అప్లై చేస్తే గొప్ప గొప్ప పనులు. ఇప్పుడు నేను అంతర్జాతీయంగా ఎన్నో ఈవెంట్స్లో పర్ఫామ్ చేసిన, నాకు భారతదేశంలో ఎందరో ఈవెంట్ మేనేజర్స్ పర్సనల్గా తెలుసు. యంగ్ పిల్లలు ఉత్తిగా ఆరేస్తారు, అసలు కోట్ల దందా చేస్తారు. ఇట్లా ఒక పక్క టీ తాగుతూ ఒక పక్క పాటలు వింటూ అన్ని పనులు టక టక టక్ ఎవరిని ఎట్లా చేయాలని అట్లా చేయించుకుంటారు. అది బిజినెస్ కాబట్టి చిన్న డబ్బు ఎక్స్చేంజ్ చేసుకొని పని చేయించుకుంటారు. కుటుంబంలో డబ్బు ఉండదు కదా, అది ప్రాబ్లం. ఉదాహరణకి టీ చేసి కొంచెం అంటే భార్య అన్నది నో 100 రూపాయలు తీసుకో, టీ చేసి చేయను 200 తీసుకో, పని అవుతుంది. గోల్డ్ రింగ్ సాయంత్రం టీ చేసి ఖచ్చితంగా చేస్తారు. ఎక్కడో చోట బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. అది కుటుంబంలో డబ్బు వ్యాపారము ఇవన్నీ లేవు కాబట్టి, ఎమోషన్స్ బేస్డ్ కాబట్టి ఫ్రెండ్స్ మధ్యన ప్రాబ్లం అవుతుంది. అక్కడ వస్తుంది ఇష్యూ. నువ్వు కొంచెం
రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా అంటే లొంగుతారు. సో ఫైండ్ ఎ వే. రకరకాల వ్యక్తులు, రకరకాల రకరకాల మనస్తత్వాలు, రకరకాల ధారణలు, రకరకాల జీవన విధానాలు, రకరకాల మెంటాలిటీ, వీటన్నిటి మధ్యన ఫస్ట్ వాడెవడో తెలిస్తే వాళ్ళు ఎట్లా డీల్ చేయాలని తెలుస్తుంది. ఎదురుగా కుక్క ఉంటే ఒకలాగా డీల్ చేయి, పులి ఉంటే ఒకలాగా డీల్ చేయి, పిల్లి ఉంటే ఒకలాగా డీల్ చేయి. అన్నిటినీ నేను కుక్కను పోయి పట్టుకుని ఏమనలేదు, నేను దేన్నైనా పట్టుకోగలను అనుకోకు. అంటే చేయి పెట్టకముందు అది కొరికి పడదొక్కుతుంది. అంటే చాలామంది ఏదో చాలా జ్ఞానం ఉందనుకుని ఇరుక్కుపోతూ ఉంటారు. నిజమైన వాడు, పని చేయించుకునేవాడు తెలుసుకుంటాడు. ఇప్పుడు సినిమా రివ్యూ తెలుసుకుంటావా? అట్లా మనిషి రివ్యూ కూడా తెలుసుకో. రివ్యూ ఏ హ్యూమన్ బీయింగ్. వాడెవడు రెక్కి చేయి, వాడిని అడుగు, డబ్బులు ఏ మేరకు అడగొచ్చు, వాడిని ఎప్పుడు అడిగితే బాగుంటుంది, అడిగితే ఇవ్వడు తెలుసు నాకు, బట్ ఎలా చెప్తే ఇస్తాడు నాకు అవసరం ఉంటే కనుక. ఇదంతా కన్నింగ్నెస్సే, బట్ ప్రపంచంలో తప్పదు. నిజానికి నువ్వు ఎవరితో ఏ సహాయం కోరకపోతే నువ్వు నిజంగా చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్. సాధారణమైన జీవితాన్ని అనుభవించాలని నిర్ణయం చేసుకునేవాడు హాయిగా బతికేయచ్చు. నీ పని చేసుకుంటూ వచ్చే డబ్బు నువ్వు అనుభవించుకో. ఈరోజు డబ్బులు ఎదురండి అప్పుడు దీన్ని పడుకో, దానివల్ల హెల్త్ కూడా వస్తుంది ఇంకా మంచిగా. 2 రోజులు అన్నం దొరకలే, యూ షుడ్ సెలబ్రేట్. దానివల్ల ఆటోఫాగ్ లోపల చెత్తంతా పోతుంది. సో ఫైండ్ ఎ వే. సో ఒప్పించకు, నొప్పించకు. ఈ చిన్న సూత్రం పాటిస్తే కమ్యూనికేషన్ బాగుంటుంది. నువ్వు ఎవరిని ఏమడిగినా నువ్వు ఇప్పటికిపోతే అంబానీ కావు, ఇప్పటికిప్పుడు బిల్ గేట్స్ లాగా ఒక పెద్ద కంపెనీ అయితే పెట్టలేవు. నీ లైఫ్ అట్లే ఉంటుంది. సో అలాగే సాధారణంగా ఉన్న లైఫ్ని అట్లీస్ట్ ఆనందంగానే ఉంచుకుందామని నేను అంటుంది. మనం ఏదో గొప్పగా సాధించడం అనేది ప్రాపంచికంగా మాత్రమే. ప్రకృతి పరంగా బిల్ గేట్స్ అయినా నువ్వైనా అంబానీ ఒకరే. అందరికి కడుపు ఉంది, అందరికి కడుపు నొప్పి ఉంది, పైల్స్ ఉన్నాయో, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో, అవన్నీ పర్సనల్ కదా. ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా వాళ్ళందరూ లాస్ట్కి బేరింగ్లు అరిగి అట్టే నడుస్తున్నాయి. వాడి కొన్ని విషయాలు ప్యూర్లీ పర్సనల్. సో ప్రకృతి పరంగా అత్యంత సాధారణ జీవితము, తక్కువ రిసోర్సెస్తో బతకగలిగితే మిగతా సమయాన్ని నీ శక్తిని అంతా పనిలో పెట్టు. ఆ పనికి సంబంధించిన రిసోర్సెస్ నీకు దొరుకుతాయి బయట. ఫర్ ఎగ్జాంపుల్ నీ 100 పెయింటింగ్స్ వేయాలని లక్ష్యం పెట్టుకున్నావు, నీ దగ్గర డబ్బు లేదు కానీ లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటే నీ పర్సనల్గా ఏం అడగట్లే. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఒక 100 పెయింటింగ్స్ వేయాలని లక్ష్యం ఉంది నాకు, ఒక 3 పెయింటింగ్స్ స్పాన్సర్ చేస్తారా, నేను ప్రతిగా మీకు ఒక పెయింటింగ్ బహుమతిగా ఇస్తే 2 నేను ఎంచుకుంటాను. ఎంత అవుతుంది? ఈచ్ క్యాన్వాస్ ఒక 5,000, 15,000. సో మళ్ళీ నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇవ్వను, కానీ ఒక క్యాన్వాస్ మీకు బహుమతిగా ఇస్తాను, మీ నాన్న పోర్ట్రేట్ వేసి ఇస్తాను, ఐ విల్ డూ సంథింగ్. అది పర్సనల్గా ఐఎమ్ ఓకే సార్, పడుకోవడానికి ఒక గది ఉంది, తినడానికి ఒక తిండి, అది చాలు నాకు. ఇలా చెప్పినప్పుడు వాడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ నీకు డిస్టర్బెన్స్ ఉండదు. వాడు అనొచ్చు ఒక 2 క్యాన్వాస్లు ఇప్పిస్తే పడంటే పని అవుతుంది. నువ్వు అంతలోపు 2 క్యాన్వాస్లు వేస్తే ఎవడు వచ్చినా ఇదే స్టార్ట్ చేయి, రిపీట్ చేయి విషయాన్ని. చేస్తూ చేస్తూ నీకు తెలుస్తుంది హౌ టు డీల్. నువ్వు ఆశ్చర్యపోతావు, అన్ని క్యాన్వాస్లకి డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు పని చేయడం మిగులుతుంది, మళ్ళీ లాస్ట్కి పనే మిగులుతుంది. నిజంగా చేసిన తర్వాత ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకొని వాళ్ళకి ఏ ప్రామిస్లు కాన్షియస్గా చేశావో అవి నిజంగా నెరవేర్చిన రోజు ట్రస్ట్ ఫామ్ అవుతుంది, క్రెడిబిలిటీ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు గడిచింది, సార్ మళ్ళీ ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నా, అదే నెంబర్ అమ్మ పంపిస్తాను నీకు డబ్బులు అంటారు. మంచి పిల్లగాడు, వాడు మాట ఇచ్చినట్టు వాడు చేస్తాడు, కన్సిడర్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా నీకు ఒక 200-300 మంది మంచి ఫ్రెండ్స్ దొరికారనుకో నీకు జీవితంలో ఏ సమస్యలు ఉండవు. సో ఫైండ్ రైట్ పీపుల్, తద్వారా ఏ న్యూసెన్స్ ఉండదు. రకరకాల శరీర భాగాలు పనిచేయని వాళ్ళని అసిస్టెంట్గా పెట్టుకున్నావు అనుకో సస్తావు. నీ పనికి ఎవరు అవసరమో వాళ్ళని ఎత్తుకులాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఏ పని లేని వాడికి ఏ బాధ్యత అవసరం. ఇప్పుడు నేను అనుకుంటున్న జీవితంలో ఈ ఆఫీస్ పెట్టింది ఎందుకు పెట్టినది, నాకు వద్దు ఈ ధమాకా రబ్ జనాలతో. ఒక వ్యక్తిగతంగా ఎంత చేస్తున్నా అంతే చేస్తే అది సక్సెస్ చాలు నాకు. ఇప్పటికిప్పుడు అది పెట్టి ఇది పెట్టి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అటు నేను చాలామందిని చూసా, ఘోరంగా కలిసిపోయి అట్లా అడ్డం పడతారు. పీస్ ఆఫ్ మైండ్ పోయిన తర్వాత నువ్వు ఎన్ని ఉన్నా నీకేం లాభం చెప్పు. నిద్ర రాకపోతే 1 కోటి రూపాయల బెడ్ ఉందా ఏం లాభం? నీకు ఆకలి లేకపోతే ఇంట్లో గొప్ప గొప్ప పళ్ళు ఫలాలు ఉండి నీకు 100 ఎకరాల పూలతోటి ఉండి పళ్ళతోటి ఉండి ఇవన్నీ ఏం లాభం? నీకు జుట్టే లేకపోతే పూలతోటి ఉండి ఏం లాభం చెప్పు. ఒకవేళ విగ్గు పెట్టుకుని పెట్టింది, విగ్గు పెట్టినట్టు నీకు పెట్టుకోలే కదా. కానీ అనుభవించేంతగా అనుభవిస్తాం కదా కొంత సమయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అనుభవిస్తే తృప్తి పొందుతావు డిక్లేర్ చేయి. ఓకే,
అది ఇప్పుడే డిక్లేర్ చేయి. నేను చెప్తున్నా, నాకు పడుకోవడానికి ఒక ప్లేసు, ఇట్లా చేతులు ఇట్లా అంటే తగలని గోడలు, ఇట్లా కొన్ని పెయింటింగ్స్ వేసి తగిలించుకోవడానికి ఒక ప్లేస్, నాకు రాసుకునే పెన్ను పేపరు, తినడానికి రోజు ఒక బేసిక్ ఫుడ్, మంచిదే డీసెంట్ ఫుడ్. సొంత ఇల్లు అయితే అసలు ఖర్చు లేదు, రెంట్ ఇల్లు అయితే కనుక ఒక 8,000 10,000 రెంట్, అంటే ఓవరాల్గా 20,000 ఉంటే సరిపోతుంది. ఇది నేను జీవితకాలం ప్రశాంతంగా ఉండడానికి బేసిక్ ఇది. ఇక ఆ తర్వాత మిగిలినంత పనే గుర్తుపెట్టుకో. నువ్వు మళ్ళీ పెద్ద ఇంటి నుంచి ఇంకో పెద్ద ఇంటికి, పెద్ద ఇంటి నుంచి ప్యాలెస్కి పరిగెత్తకుండా, ఇంకా నువ్వు ఫస్ట్లో ఎట్లుందో లైఫ్లో అంత అట్లే ఉంటావు. అవి వస్తే తీసుకో. అంత పెద్ద ప్యాలెస్లోనూ నీకు కావాల్సిన ఇంతే అన్న ఎరుక మర్చిపోవద్దు. ఇప్పుడు నీ ఇంట్లో ఇన్ని పళ్ళు నువ్వు తినేది ఒకటే పళ్ళు, అది మర్చిపోవద్దు. పెద్ద బెడ్ ఉంది, నువ్వు పడుకునేది 6 ఫీట్ల ప్లేసే, మర్చిపోవద్దు. అది 50 ఫీట్ల దుప్పటి ఉంది, అవసరం లేదు, నీకు 6 ఫీట్ల దుప్పటి చాలు, మర్చిపోవద్దు. అది ₹1,00,000 ఉన్నాయి, ఏనుగు సైజు కట్రాయర్ కొనుక్కో, నీకు ఎంత అవసరమో అంతే, మర్చిపోవద్దు. అది సో మాటని సరిగ్గా ఉపయోగించుకున్నవాడు ఆ తెలివితో కానీ కన్నింగ్నెస్తో కానీ కొంత ఎక్కువ సమస్యలు లేకుండా ఉంటాడు. అట్ట కాకుండా నీ సహజ స్వభావంలో ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని నిర్ణయం చేసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అయినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అడగవలసి వస్తుంది. ఇవి తెలుసుకొని ఉంటే చాలా మంచిది. ఒక రోగ్ని కూడా నువ్వు హంబల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి పని చేయించుకోవచ్చు. ఇక నీకు పని జరగాలి, ఇక వీళ్ళు తప్ప ఎవరు లేనప్పుడు ప్రాధేయపడ్డమే ఉంటుంది, అవునా కదా? ఒక ఊర్లో ఒకటే డాక్టర్ ఉన్నాడు, నువ్వు డిమాండ్ చేయడానికి రాదు, నువ్వు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తావు. సో నువ్వు ఏ వ్యక్తి దగ్గరికి సహాయం కోసం పోతున్నావో ఆ వ్యక్తి మీద సీరియస్ అవ్వడం ఏంటి అసలు? నా ఇది ఒక తమిళ డైరెక్టర్ ఎవరిదో అపాయింట్మెంట్ కావాలి ప్రొడ్యూసర్దని చాలా ట్రై చేస్తే సో అపాయింట్మెంట్ దొరకదని చెప్పారండి. సో ఇతను ఏం చేశాడు, ఎవరో పెద్ద ఆయన, ఎవరి రికమెండేషన్ అక్కర్లేదయా, ఊరికి వెళ్ళి అట్లా కూర్చో, ఒక చిన్న ప్లకార్డ్ పట్టుకొని ప్లజెంట్గా ఉండు. సో అతను వాళ్ళ ఇంటి దగ్గర టీ నగర్లో ఎక్కడో ఒక ప్లకార్డ్ మీద రాసుకొని, ఒక 5 నిమిషాలు మాత్రమే మీ సమయం కావాలి, నేను ఒక కథ చెప్తాను మీకు, అంతకుమించి మరేం అక్కర్లేదు. సో ఏ కారు పోతున్నారు ఎవరు పోతున్నారో తెలియదు, జస్ట్ ఏ కారు అని అట్లా పోవాల్సింది. సో ఒక చిన్న ఏ కారు వచ్చినా పట్టుకొని కూర్చున్న తర్వాత కింద కూర్చొని రాసుకుంటున్నాడు, చిన్న కూర్చేసుకొని, ఎవరికి ఇబ్బంది లేని చోట కూర్చున్నాడు. 1 మంత్ అయిపోయింది. చుట్టుపక్కల ఫ్రెండ్స్ చెప్పారంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. లేదు లేదు లేదు, నేను రాసుకుంటున్నా, చదువుకుంటున్నాను. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం, ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్. నేను ఎప్పుడు కారు పోయినా చూపిస్తుంది. ఓ రోజు వాచ్మెన్ వచ్చాడంట, సార్ పిలుస్తున్నారు కానీ అయిపోయింది. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు స్టాప్ క్లాక్ పెట్టి ఇక్కడ వాడు ప్రిపేర్ అయి ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అట్లే కలిసిన. నేను డైరెక్టర్ తేజ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ ఇంతే, వాళ్ళు ఎవరిని అడగట్లేదు, అక్కడ కూర్చొని కారు వస్తూ పోతుందిలే కానీ నేను బుక్ చదువుకుంటూనే ఉన్నా, టైం వేస్ట్ చేయలేదు, అలానే ఏం ఖాళీ కూర్చోలేదు, బుక్ చదువుకుంటూ ఉన్నా. కలిసినప్పుడు చూస్తున్నా, ఒకరోజు సడన్గా కలిసే అవకాశం వచ్చింది, కలిసినంత అంతే. నువ్వు నీ పనుల్లో ఉంటూ అక్కడ ఉండు, ఎదురు చూస్తూ ఉండకు. ఎదురు చూస్తే అలసిపోతావు, కోపం వస్తుంది, తీట్లేస్తుంది, అవును, కళ్ళు పడతాయి, చుట్టూ కాల్సినట్టు కళ్ళు పడతాయి అందరినీ. సో లైఫ్ అనేది అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, బట్ వన్ షుడ్ హ్యావ్ ద బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మాత్రం సారాంశం. తమ్నేల్ ఇదే, ఒప్పించకు నొప్పించకు.